మనిషి చాలా విచిత్రమైన ప్రాణి. చేతులు ఎప్పుడైతే ఖాళీగా ఉంటాయో అప్పుడు కళ్ళల్లో కలలు నిండి ఉంటాయి. కోల్పోవడానికి ఏమీ లేకపోతే దేనినైనా పొందడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నిర్భయంగా ముందుకు కదులుతూ సమస్యలను, ఆపదలను ఎదుర్కొంటూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే చేతులు నిండిపోతాయో అప్పుడు ఇక కలలు కనడం మానేస్తాడు. కానీ దేన్నైతే పొందాడో దాన్ని చేజార్చుకోకూడదని ఆ భయంతో సమస్యలను, ఆపదలను ఎదుర్కోవడం మానేస్తాడు. అతను ఆ దారినే మర్చిపోతాడు, దేని కారణంగా అతను విజయాన్ని సంపాదించాడో అన్నది. ఇది చాలా తప్పు. జీవితంలో మనం ఎటువంటి పరిస్థితినైనా, ఎలాంటి అవస్థనైనా సరే పరిష్కరించడం, ఎదుర్కోవడం నేర్చుకోండి. ఎప్పుడైతే మీరు మీకున్న సమస్యలను పరిష్కరించడం నేర్చుకుంటారో అప్పుడే ఈ ప్రపంచానికి ఏదైనా ఇవ్వడానికి మీరు యోగ్యులవుతారు. ఆ విధంగా మీరు విజయం పొందితే ఈ ప్రపంచానికి ఒక మంచి ఉదాహరణగా నిలిచిపోతారు. ఒకవేళ అపజయం పొందితే నేర్చుకుంటారు ఏం చెయ్యకూడదో అన్నది. జీవితంలో సమస్యల్ని ఎదుర్కోండి, వాటి నుండి పారిపోకండి. ఎప్పుడైనా వర్షం పడిన తర్వాత ఏర్పడిన బురదను దాటుకుంటూ మీరు మీ ఇంటికి వెళ్ళారా? పాదరక్షలు వేసుకోవడం వల్ల ఆ బురద మీ కాళ్ళకైతే అంటుకోదు. కానీ ఆ పాదరక్షల ద్వారా ఎగిరే చుక్కలు ఏవైతే ఉన్నాయో వాటి కారణంగా మీ వస్త్రాలు పాడవుతాయి. అలా జరిగింది కదా అని ఆ చుక్కల కారణంగా మీ వస్త్రాలు పాడైనా కూడా మీరు పాదరక్షలు వేసుకోవడం వదిలేయలేదు కదా. అదేవిధంగా జీవితంలో కొంతమంది వస్తూ ఉంటారు పాదరక్షలలాగా. బురద నుంచి అయితే మిమ్మల్ని కాపాడుతారు, కానీ వస్త్ర రూపంలో మీ మనసు మీద చంద్రుడి మీద మచ్చల్లాగా అంటుకునే ఉంటుంది. వీరిలాంటి వారి కారణం చేత మనసును చంపుకోవడం అవసరం లేదు. అవసరం ఉంది ఇది ఆలోచించడం, అది మీకు మీ కాలుని బురద నుంచి కాపాడాలా లేక వస్త్రాలను కాపాడాలా అన్నది. జీవితంలో గంభీరంగా ఉండడం మంచి విషయమే, కానీ ప్రతి విషయాన్ని మీరు అదే విధంగా తీసుకుంటే గనుక అప్పుడు జీవితం యొక్క ఆనందం ముగిసిపోతుంది. ఈ ప్రపంచం శాశ్వతం కాదు. ఈ ప్రపంచంలో శాశ్వతంగా జీవించి ఉండేది ఏదీ లేదు. ఎప్పటి వరకు ఈ జీవితం ఉంటుందో అప్పటి వరకు సంతోషంగా, ఆనందంగా జీవించండి. వారి మీద వారే బురదను జల్లుకునే వారి మీద ధ్యాస పెట్టకండి. ఇలా చేస్తే ఆనంద పాత్రులవుతారు. మీ మనసు కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది. పరీక్ష ఇది ఎలాంటి వ్యవస్థ అంటే దీని కారణంగా నేను, మీరు, ఇక్కడున్న వారందరూ కూడా దానిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు మీ బాల్యాన్ని గుర్తు తెచ్చుకోండి. మీరు పరీక్ష రాయడానికి కూర్చున్నారు. కొంతమంది పిల్లలు ఉంటారు, వారు సంవత్సరం అంతా కష్టపడతారు, చదువుతారు, మనసు పెట్టి పరీక్ష రాస్తారు. ఇంకొంతమంది పిల్లలు ఇలా ఉంటారు, వారు వారి దరిదాపుల్లో ఉన్న పిల్లలను అనుకరిస్తారు, ఇక పరీక్షల్లో ఉత్తీర్ణులు కూడా అవుతారు. ఈ విషయం ఆలోచిస్తే మనకి చెడుగా అనిపిస్తుంది. ఎవరైనా ఎటువంటి కష్టపడకుండా పరీక్షల్లో ఎలా ఉత్తీర్ణత సాధిస్తారు అని. కానీ గుర్తుపెట్టుకోండి, ఎవరైతే అనుకరిస్తారో వారు పరీక్షల్లో ఉత్తీర్ణులు అవ్వచ్చు, విజయం కూడా సాధించవచ్చు. ఎందుకంటే తను అనుకరించాడు గనుక. ప్రశ్నని అర్థం చేసుకోకుండా, సమాధానం తెలియకుండా వ్రాయబడినది. ఇదే మనతో కూడా జరుగుతుంది. మనం మన జీవితంలో వేరే వారిని చూస్తూ ఉంటాం, వారిని అనుకరిస్తూ ఉంటాం, వారిలాగా మారడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ మన జీవితంలో విజయం రాదు, ఆనందం కూడా ఉండదు. ఎందుకంటే మనం ఒక ప్రత్యేక విషయాన్ని మర్చిపోతున్నాం. ప్రతి ఒక్క మనిషి వ్యక్తిత్వం భిన్నంగా ఉంటుంది. మీరు ఇతరులను అనుకరిస్తూ మీ జీవితాన్ని గడపగలుగుతారు. కానీ మీరు మీ జీవితంలో విజయం పొందాలనుకున్నా, ఆనందాన్ని పొందాలనుకున్నా మీరు గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో ఎదురయ్యే ప్రశ్నలకు
స్వయంగా మీకు మీరే సమాధానం వెతుక్కోండి.